హాయ్ అండి, వెల్కమ్ టు ఇతైషి వ్లాగ్స్. పితిక్ పప్పు మిక్చరు చేసే విధానం అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసుకుందాం. పితిక్ పప్పు, అటుకులు, శనగ్గింజలు, శనగపప్పు, స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయినాక హై ఫ్లేమ్లోనే ఉండాలండి. బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు పితిక్ పప్పు వేసి వేయించుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంటేనే బాగా వేగుతాయండి. వేగుతూ పైనకి వస్తాయండి. బాగా పైనకి వచ్చినాక తర్వాత మనం గరిటెత్తుకొని కలబెడితే గలగలా అని పైనకి వస్తాయండి. అప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. బౌల్లోకి వేసుకొని అప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అదైన తర్వాత మళ్ళీ మిగిలిన పితిక్ పప్పు వేసుకొని అంతా ఇలాగే వేయించుకొని తీసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్ శనగగింజలు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. శనగపప్పు వేసుకొని అదే ఆయిల్లోనే శనగపప్పు వేసుకొని తీసుకోవాలండి. అన్నీ ఎత్తి ఒకే బౌల్లోకే వేసుకోవాలండి. శనగపప్పు, శనగగింజలు, పితికిపప్పు. ఇప్పుడు అటుకులు వేస్తూ ఉన్నానండి. అటుకులు వేస్తే ఇలా వస్తాయండి. బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకే వేయాలండి. అటుకులు వేస్తే ఇలా వస్తాయి. ఎత్తి ఇలా వేసుకొని మళ్ళీ అదే బౌల్లోకే అటుకులు వేసుకుంటే ఇలా అవుతాయండి. తర్వాత ఇందులో సాల్టు, కారం, కొంచెం చాట్ మసాలా వేసి బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుంటే 10 days ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది ట్రై చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.